రామారావు గారు ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు రామారావు గారు ఒక్క మాట అండి, ఒక మాటే ఇప్పుడు చట్టాలు న్యాయము వీటి గురించి మాట్లాడారు కదా, మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే జగన్మోహన్ రెడ్డికి మీరు అసెంబ్లీ నిబంధనల ప్రకారంగా మాకు చంద్రబాబు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, బీజేపీ వాళ్ళు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలంటే మీరు ఇది ప్రతిపక్ష హోదా అడిగినట్లేదు, అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాలని అడిగినట్టుంది. మీకు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆ సమయాన్ని కేటాయించడం అనేది జరిగిద్ది అనేటువంటిది ఇది అసెంబ్లీ నిబంధన. అది కాదు అని మీకు అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాలి, జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు గంటలు ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు మాట్లాడాలంటే మీకు ఏ చట్టాలు చెప్పట్లేదు, ఏ అసెంబ్లీ నిబంధనలు చెప్పటాలు, ఇదంతా కూడా సాకు తప్ప మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఎగ్గొట్టడానికి సాకు లాగా కనపడుతుంది. ఇక్కడ ఒకటండి, న్యాచురల్ జస్టిస్ అనేది ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేసినటువంటి బాధ్యత ఈ సావనైట్ పవర్స్ ఉన్నటువంటి స్పీకర్ లాంటి వాళ్ళు చేయాలి. వీళ్ళు పక్షపాతంగా ఉన్నారా లేదా? వాళ్ళన్న స్పీకర్ కాకముందు మాట్లాడేటువంటి మాటలు అంతకుముందు బహిరంగ సభలో ఇప్పుడు శాసన మండలిలో రాజీనామా చేసినటువంటి వాళ్ళని ఆమోదించాలి, అది అక్కడ ఉన్నటువంటి ఆయనకి. సార్ ఒక్క నిమిషం. ఎస్ ఓకే, అది ఓకే. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి విచక్షణాధికారం ఉంటుంది. సో విచక్షణాధికారానికి లోబడే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే టైం ఇస్తారా లేదా అనేది తెలుస్తుంది. సో మీరు ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గురించి మాట్లాడుతున్నారు, మరి శాసన మండలిలో కూడా స్పీకర్ ఆయన విచక్షణాధికారానికి లోబడి ఆయన రాజీనామా చేసినటువంటి వాళ్ళ రాజీనామాలు ఆమోదించినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. జిలాన్ పాషా గారు, ఇప్పుడు రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి నవ్వి చెల్లిపోతున్నారని చెప్పేసి శంకర్ కృష్ణ గారు మాట్లాడారు. కానీ అలా కాదు, ఇది ఆయన వస్తే వీళ్ళకి చెమటలు పడుతున్నాయి అంటున్నారు. మీకు ఏమైనా చెమటలు పట్టాయా? ఆయన ప్రతినిధి గారు రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారు, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఆయన పట్టపగలు ప్రైమ్ న్యూస్ డిబేట్ సాక్షిగా నా మాటలని ఆయన వక్రీకరించారు. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కాబట్టి ఆయన మానిటర్ చేస్తారు అని చెప్పి నేను చెప్పినట్టు ఆయన చిత్రీకరిస్తున్నారు. వాస్తవంగా నేను చెప్పింది ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ విషయాలపైన అంశాలపైన దృష్టి సారిస్తారు అని చెప్పి నేను చెప్పాను. మానిటరింగ్ పరామర్శలు తీస్తున్నారు. మానిటరింగ్ అంటే ప్రజలకు దిశానిర్దేశం చేయడము, కార్యకర్తలకు ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలుసుకోవడం, దాన్ని మానిటరింగ్ తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆయన వక్రీకరిస్తున్నారు, అది ఒక అంశం. ఇంకా రెండో అంశము, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది స్పీకర్ కాదు, ప్రజలు ఇవ్వాల్సింది. కాబట్టి మొత్తం అసెంబ్లీలో 10% సీట్లు వాళ్ళకు వచ్చి ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకు ప్రతిపక్ష హోదా వస్తుంది. కాబట్టి అడిగే వాళ్ళకు బుద్ధి లేకపోయినా కూడా స్పీకర్ గారికి బుద్ధి ఉంటుంది కదా, కాబట్టి ఇచ్చే వాళ్ళకి బుద్ధి ఉంటుంది. కాబట్టి చట్ట ప్రకారము రాజ్యాంగబద్ధంగా అక్కడ నిర్ణయాలు అన్ని ఉంటాయి. మీరు అడిగినంత మాత్రం చాక్లెట్ కాదు ప్రతిపక్ష హోదా ఇచ్చేయడానికి. కాబట్టి సమయానికి వస్తే 1 నిమిషం మాట్లాడినా 10 నిమిషం మాట్లాడినా ప్రజావాణిని వినిపించే సభ అసెంబ్లీ. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యము, రాజ్యాంగాన్ని తూట్లు పొడవడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్పి వీళ్ళ తీరుతో మనకు తేటతెల్లం అవుతోంది. కాబట్టి ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రజల దగ్గర వెళ్ళి మీరు ప్రజలకు అడిగి ఎన్నికల్లో గెలిచి రావాలి. 10% సీట్లతో రండి, ఎవరో చూద్దాం. కాబట్టి మీరు చట్టపరంగా మీరు ఇనెలిజిబుల్ ఉండి స్పీకర్ గారి మీద పక్షపాతి అని చెప్పడం నిజంగా అంటే స్పీకర్ గారు చట్టాన్ని వ్యతిరేకించి మీకు హోదా ఇవ్వాలనా, రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మీకు ఇవ్వాలనా? కాబట్టి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా 10% పైన వచ్చి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష హోదాని అడ్డం పెట్టుకొని కేసుల నుంచి మనము బయటపడాలి. పోయినసారి ముఖ్యమంత్రి పదవిని అడ్డుకు తగిలి ఏ విధంగా మినహాయింపు తెచ్చుకున్నారో కోర్టులకు వెళ్లకుండా మనం చూసాము. కాబట్టి అదే తీరుతో ఇప్పుడు ప్రతిపక్ష హోదా మనకు గనక వస్తే దాన్ని అడ్డు చూపించి మాకు బాధ్యతలు ఉన్నాయి, రాష్ట్రం గురించి చూడాలి అని ఉద్దేశంతోనే ప్రతిపక్ష హోదా గురించి అడుగుతున్నారు తప్పితే ప్రజావాణి మాట్లాడడానికి కాదు. కాబట్టి మనకు చెమటలు అసెంబ్లీలో వెళ్ళి ఆగిపోయినట్టు ఆయన చెప్తున్నది ఎంత అసెంబ్లీలో వెళ్ళి మీరు పట్టించే సహించము. పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని విమర్శించడమే వీళ్ళకు ఉన్నటువంటి నిరంతరమైనటువంటి ప్రక్రియ తప్ప మరొకటి లేదనేది అర్థమవుతుంది. ఎక్కడైనా నేను వక్రీకరించాను? మరలా రిటర్న్ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ రామారావు గారు
ఇక్కడ ఇప్పుడు రామారావు గారు మీరు కూడా చూస్తా ఎస్ ఎస్ రామారావు గారు ఆయన రామారావు మాటలు ఎస్ ఎస్ రామారావు గారు ఒకటి ఆరోపణ చేయడం అనేది సబబు కాదు. ఎస్ ఆయన ఓకే ఓకే రామారావు గారు ఒకటి తప్పించుకోమన్నాడు అంతేగాని ఎస్ ఎస్ ఓకే 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 అలాగే అంటే అలాగే ఒక నిమిషం. ఇప్పుడు ఏంటంటే ఎస్ ఓకే ఇప్పుడు ఏమంటున్నారంటే రామారావు గారు మీరేమంటున్నారు, మేము ప్రధాన ప్రతిపక్ష హోదా అడిగేది ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి అధిక సమయం వస్తుందనే ఉద్దేశంతో మేము అడుగుతున్నామని మీరు అంటున్నారు.